విజయవాడ కనకదుర్గమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయం ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు ఒక పెద్ద రాతి బండ మీద చింతామణి కాళి రూపంలో వెలిశారు. అమ్మవారి రూపాన్ని చూడడానికి ప్రజలెవ్వరికీ ధైర్యం సరిపోయేది కాదు. రాత్రి అయితే చాలు అమ్మవారు ఒకరిని బలి కోరుతూ గొలుసుల గలగల శబ్దం చేస్తూ ఊరు వీధుల్లో తిరుగుతూ ఉండేది. అందుకని ప్రజలందరూ సాయంత్రం కాగానే తలుపులు తీయడానికి భయపడేవారు. ఆ సమయంలో మాధవవర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయనకు అమ్మవారంటే ఎనలేని భక్తి. ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించేవాడు. కానీ ఎన్ని చేసినా ఆ మహారాజుకు సంతానం లేకపోవడంతో ప్రతిరోజు అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్లి పూజలు చేసేవాడు. చివరికి అమ్మవారు కరుణించడంతో రాజుకు పుత్ర సంతానం కలిగింది. అది అమ్మవారి దయవల్లే కలిగింది అనే నమ్మకంతో రాజు అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. రోజులు గడిచే కొద్దీ ఆ యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. ఎంతో క్రమశిక్షణతో ఉండేవాడు. ఒక రోజు యువరాజు తన రథానికి గుర్రాలను కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు. అంతలోనే చీకటి పడడం మొదలైంది. అదే సమయంలో ఒక స్త్రీ తన కుటుంబం ఆకలి తీర్చ